గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఓకే. ఆఫ్టర్ 10 years, వాట్ ఈజ్ రాజీవ్ కనకాల? ఆఫ్టర్ 10 years. ఆఫ్టర్ 10 years సేమ్ యాక్టరే. బహుశా డైరెక్షన్లోకి ఓకే మెల్లగా అది ఎందుకంటే అది చేయొచ్చు. బట్ ఏంటంటే బోల్డంత ఫండ్స్ కానీ ఇంకోటి బోల్డంత ఇవి కావాలి. మనకు నచ్చినట్టుగా చేయడం కుదరదు ఇక్కడ. మనకు నచ్చింది పక్కన వాళ్ళకి నచ్చదు ఆటోమేటిక్గా. సో నాకు నచ్చినట్టుగా చేసుకోవడానికి టైం పడుతుంది, అన్నీ సమకూర్చుకోవాలి. నీకు బిగినింగ్ నుండి అంటే నీ టీవీ కెరీర్ నుంచి స్టార్ట్ చేసావు కదా, అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా నీకు టచ్లో ఉన్న మనుషులు, ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్లు కావచ్చు, బాగా క్లోజ్గా టెక్నీషియన్సా ఎనీబడి ఆర్టిస్టులు కావచ్చు, ఇప్పటికీ అదే రిలేషన్ మెయింటైన్ చేస్తూ అంటే ఇన్స్టిట్యూట్ మనకి దీంట్లో రాఘవ్ ఒకడు, వినయ్. ఇన్స్టిట్యూట్ వాళ్ళ గురించి కానీ మాట్లాడు. రిలేషన్ ఆర్టిస్టులు కావచ్చు, సపోజ్ మీర్ గారు, సమీర్ లాంటి వాళ్ళు, ఇంకెవరు మీర్ గారు, కెమెరామెన్ మీర్ గారు తోటి సేమ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను టచ్లో అలాగే ఉంది. అలాగే రుక్మిణి కృష్ణ గారు. ఓకే. డైరెక్టర్ ఆర్టిస్టుల పేర్లు చెప్పు. ఆర్టిస్టుల పరంగానా? ఆర్టిస్టుల పరంగా శృతి, ఓకే, ఇంకో సుందరయ్య గారు, ఇంకో పెద్దవాళ్ళు అంతా కొంతమంది ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్గా టచ్లోనే ఉంటారు. ఓకే ఓకే. అడపా మామూలుగా ఒకసారి ఎదిగిపోయినాక గ్యాప్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఎవరు బిజీ వాళ్ళది, ఎవరి లైఫ్లో వాళ్ళు. బట్ ఎక్కడ కలిసినా హ్యాపీగా అయితే రెగ్యులర్గా మాట్లాడుకోవడం, అది ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతోటి మాట్లాడుకోవడం తప్ప ఆర్టిస్టులు వాళ్ళతో రెగ్యులర్ టచ్లో అలా బాగా రెగ్యులర్గా మాట్లాడుకునేదంటే రఘుబాబు గారితో. ఓకే. ఆయన టీవీ నుంచి వచ్చాడు. టీవీ నుంచి కదా, ఆయన సినిమా నుంచి వచ్చున్నాడు. బట్ టీవీలో వచ్చిన తర్వాత ఫేజ్ అయిన తర్వాత అప్పుడప్పుడు ఆయన ఫోన్ చేస్తాడు, బాబు అంటాడు. బాబు 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 మా సంబోధన అంతా ఇలాగే ఉంటుంది. బాబు బాబు అంటే ఎక్కువసేపు ఒక 20 సెకండ్ 30 సెకండ్లు ఓన్లీ బాబు అనుకునే దాని మీద ఉంటాం. బాబు 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 ఇలాగే అంటే ఎక్స్ప్రెషన్ అంతా ఓన్లీ బాబు పదం మీద కమ్యూనికేట్ చేసుకుంటాం. అప్పుడప్పుడు మాట్లాడుకోవడానికి రాజా ఇది సాధించాను ఇలా ఏదో చెప్పుకోవడానికి చేసింది మంచో చెడు చెప్పుకోవడానికి మనిషి కావాలి కదా. బాగా స్త్రీ వయస్సు మగాడి సంపాదన అడగొద్దన్నది పాత పద్ధతి. పర్లేదు, ఇప్పుడు అంత పద్ధతులు మారాయి కాబట్టి నువ్వు సమాధానం చెప్పవచ్చు. మీ ఇద్దరు ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారు? తనే. వెరీ గుడ్. ఏముంది బ్రదర్, తప్పే ఉంది. ఒక్కొక్కళ్ళకు ఒక టైం ఉంటుంది. ఒక టైం, ఒక ఫేజ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఒకళ్ళు బిజీగా ఉంటారు, ఒకళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. ఎస్, దాంట్లో అడ్మిట్ చేయడానికి తప్పే ఉంది. గుడ్. అంటే నీకు ఎప్పుడైనా ఫీలింగ్ వచ్చిందా తను కెరీర్ నన్ను ఓవర్టేక్ చేస్తుంది తను అన్న ఎప్పుడైనా ఈగో ఫీలింగ్? అది బేసిక్గా అదే చెప్తున్నా. ఒకవేళ ఉండుంటే ఈ పాటికి ఇంతకాలం ఉండేవాళ్ళం కాదుగా. తను గ్రేట్ అండి. ఇప్పుడు నన్ను తక్కువ అంటే నాకు బాధ, కానీ ఒకళ్ళని గ్రేట్ అనిపించడానికి కంపారిజన్ లెవెల్లో ఎప్పుడైనా మనిషికి ఎప్పుడు బాధ అనిపిస్తుంది చెప్తా. టీనా గ్రేట్, రాజీవ్ తన పరిస్థితి తను గ్రేట్. లేదు టీఎన్ఆర్ కన్నా రాజీవ్ గొప్ప. ఇప్పుడు కంపారిజన్ వచ్చినప్పుడు అప్పుడు అసూయ వస్తుంది. సంబంధమే లేదు. జనాలు అనుకుంటారు అనుకోని, మీ ఓపిక మీ ఇష్టం, మీరు అనుకున్నంతకాలం అనుకోండి, ఏముంది. సో తప్పే ఉంది, నా వైఫేగా ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇంకా మోర్ పాజిటివ్ ఓకే అనుకోండి. సో అలా పాజిటివ్గా అనుకున్నా. బయట జనాలు ఏంటంటే బయట జనాలు ఈ మాటలు ఎక్కువ వినపడతాయి కదా, ఇలా 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 ఈ మాటల వల్ల కొన్నిసార్లు డిస్టర్బ్ అయ్యి ఏం నిజమే ఫీలింగ్ వచ్చేస్తుంది. తెలియకుండా చిన్నప్పుడు ఒక కథ ఉంది, ఎంతటి వాడికైనా మాయ చేయొచ్చు మభ్య పెట్టచ్చు అన్నాను. అయ్యవారు ఓ పక్క ఊళ్ళో ఏదో యాగం ఏదో చేసి అంత, అప్పట్లో ఏంటి అయ్యవారికే కదా దానాలు అవన్నీ ఇచ్చేది, మేకలు అలాంటిది. అంటే మేక పిల్లని తీసుకొని వెళ్తున్నాడు. యాగం అయిపోయింది, 3 దొంగలు ప్లాన్ చేశారట. మేక అయ్యవారు ఇంకేం పెద్ద లోకం తెలియదురా, మోసం చేద్దామా కానీ నడుచుకుంటూ వస్తే ఒకడు వచ్చాడంట.
స్వామి నమస్కారం స్వామి అంతా మీ దయ వల్ల అంతా మాట్లాడే అదేంటి స్వామి మీ చేతిలో కుక్క పిల్ల ఉందేంటి మీరేంటి అయ్యో కుక్క పిల్ల పట్టుకెళ్తున్నారే మూర్ఖుడా కుక్క ఏంట్రా ఇది మేక కావాలంటే చూడు వెనక తోకుంది అనగానే మే అంటుంది భలేవారు స్వామి అది కుక్కే మీకు అలా అని ఎవడో మోసం చేసినట్టున్నాడు చిచ్చి అంటే ఈడ అజ్ఞాని ముందుకెళ్ళి అంట అడవిలో వచ్చి ఇంకోటి తగిలే అంట మళ్ళీ ఇంకో స్వామి దండాలు స్వామి మీరు చాలా గొప్ప స్వామి మీరు ఆశీర్వదిస్తే అంత సుఖంగా అయిపోతుంది నా జీవితంలో ఆశీర్వదించే అని ఆశీర్వదించు నేను స్వామి దేని స్వామి కుక్కను పట్టుకెళ్తున్నారు కుక్క ఏంట్రా మేకరా అన్నాడు ఫస్ట్ నుంచి రెండోసారికి ఎక్స్ప్రెషన్ లెవెల్ మారిపోయింది అది కుక్క కాదురా మేక కన్ఫ్యూజ్ అయినట్టున్నాం సర్లే మూడోవాడు తగిలే అంట కాదే మేకేనే చూసుకొని డౌట్ వచ్చి ఎందుకైనా మంచిది ముగ్గురు చెప్పారంటే అయ్యి ఉండొచ్చు కదా అని వదిలేసి అయిపోయాట సో ఎంతటి వాడికైనా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది బయట జనాలు అనుకోని నిజమేనా అని ఒకనొకప్పుడు లేకున్నా కూడా వస్తుంది థాట్ రాకపోలేదు అయితే చిచి నేను ఏదైతే ఆలోచించానో ఐఎమ్ రైట్ ఓకే అంటే ఎప్పుడైనా బయటికి మీరు ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు అది కదా అదే సుమా భర్త అదే ఎక్కువ వినపడుతుంది అంతే కదా ఎవరు పాపులర్గా ఉన్నారంటే వాళ్ళ పేరు కదా వాడతారు ఏంటిదే సుమా వాళ్ళు ఆయనే ఓపో ఎన్ని రోజులు కష్టపడింది పోయింది నీది అది న్యాచురల్గా అది పాపులర్గా ఉన్న టైంలో వాళ్ళు ఏం చేయం మనం ఏం చేయలేం అది మళ్ళీ ఇంకో ఫేజ్ వచ్చినప్పుడు ఇంకొకళ్ళ పేరు వస్తుంది పర్లేదు రాజీవ్ వైఫ్ అది ఇప్పుడు తెలిసిన వాళ్ళకి తెలిసినంత ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కో టైం పర్లేదు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళ దీంట్లోంచి పర్స్పెక్టివ్ ఉంటుంది ఒకళ్ళ పర్స్పెక్టివ్ అలా ఉంటుంది ఇంకొకళ్ళ పర్స్పెక్టివ్ ఇంకోలాగా ఉంటుంది సో ఇప్పుడు నేను అది తీసుకొని ఫీల్ అవ్వడం మొదలెట్టానుకో ఇంకా చాలా ఫీల్ అవ్వాలి అంటే ఇంకోటి చెప్పాలంటే తనకున్న పాపులారిటీ అదృష్టంగా ఫీల్ అవ్వాలి గర్వంగా ఫీల్ అవుతాను ఎందుకంటే టెలివిజన్ నుంచి చేసి వచ్చినవాడిని టెలివిజన్లో చేసినప్పుడు నాకు గుర్తింపు రాలేదు అంతగా అంటే క్యారెక్టర్ వైజ్గా పృథ్వీ రాజీవ్ కనకాల అని పేరు రావడానికి ఇంకో చాలా కాలం పట్టింది చేసుకుంటూ టెలివిజన్లో స్టార్డమ్ అనేది ఇంపాసిబుల్ యాజ్ యూ నో ఎందుకంటే చిన్న తెర కావచ్చు మైండ్ సెట్ వైజ్గా కూడా 22 ఇంచెస్ లైఫ్ ఇమేజ్ కన్నా కుదించేసి ఇంకా తక్కువ ఇమేజ్ అంటే బేసిక్గా అక్కడే చిన్నది బుల్లి తెర పదంలోనే చెప్తున్నాం బుల్లిది అని బుల్లి తెరలో అంత పాపులారిటీ సంపాదించుకొని కాన్స్టెంట్ రేటింగ్ అన్ని రేటింగ్ల మీద ఆధారపడి ఉంటుందిగా అంతకాలం ఏలాలంటే చాలా కష్టం అవును చాలా గ్రేట్ సూపర్ గ్రేట్ యాంకర్స్లో టాప్ యాంకర్స్ అని చూసుకుంటే మనకి సుమా ఉదయ్ భాను ఝాన్సీ గారు ముగ్గురు ఈ చాలా సందర్భాల్లో సుమా ఝాన్సీ గారు కలిశారు ఎప్పుడైనా ఇంటర్వ్యూలో సుమా ఝాన్సీ గారి గురించి ఒకరి టాపిక్ వస్తుంది తప్పించి ఉదయ్ భాను గురించి ఎప్పుడు ఎక్కడ టాపిక్ రాదు వీళ్ళ మధ్యలో ఏంటి అదే చెప్తున్నా ఎనీథింగ్ ఒకవేళ ఏమైనా తప్పుగా మాట్లాడుకుంటే తప్పు అవ్వచ్చు కానీ మా సందర్భం రాలేదు కానీ మాట్లాడుకోని అంత సందర్భం భాను నాకు మంచి ఫ్రెండ్ నేను కలిసి చేస్తున్నాను వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు బయట ఎవరి ప్రొఫెషనల్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి వాళ్ళు ఎవరి సామ్రాజ్యాన్ని వాళ్ళు నిర్మించుకునే దీంట్లో ఉన్నారు సో వీళ్ళకి ఏంటంటే వేవ్ లెంత్ కలిసింది ఇప్పుడు ఆఫ్ లైట్ చూస్తే ఝాన్సీ మరి సుమా కలిసి చాలా బిజీగా ఉంది ఆ బిజీనెస్లో కొంచెం గ్యాప్ ఏర్పడుతుంది తప్ప నాట్ దట్ ఇట్ డజంట్ మీన్ వాళ్ళ ప్రస్తుతం నాకు తెలిసి సుమనే ఎవరో అడిగారు అంతకుముందు క్వశ్చన్ ఇప్పుడున్న తరంలో అంటే తనే చెప్పింది అంటే మామూలుగా ఇన్ జనరల్గా ప్రత్యేకంగా ఒకళ్ళు గ్రేట్ అని చెప్పకపోయినా మా తరంలో భాను ఝాన్సీ నేను అని ఏదో సందర్భంలో నాకు ఇది బాగా గుర్తు సో ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్కళ్ళు ఉంటారు దే లెడ్ దేర్ ఓన్ బ్యాటిల్స్ దే ఫాట్ ఎవ్రీవన్ ఈస్ గుడ్ ఎవ్రీవన్ హెస్ దేర్ ఓన్ మార్క్ ఇప్పుడు రెగ్యులర్గా మసాలా టాపిక్ ఏంటి ఆలీ గారు స్టేజ్ పైన ఆయన చేస్తున్న కామెంట్స్ ఓకే అందరి గురించి మాట్లాడుతున్నారు ఓకే ఆయన చనువుతో మాట్లాడుతున్నారు మనకు తెలుసు ఆయన ఏంటో మనకు తెలుసు ఆయన ఎంత మంచి మనిషి కూడా తెలుసు మనకి
ఓకే, ఒక సందర్భంలో సుమ గారిని కూడా అనుకోకుండా కామెంట్ చేయాల్సి వచ్చింది ఏదో అరవింద్ గారి ఫంక్షన్లో ఏదో. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు నీకేమనిపిస్తుంటుంది, నీ రియాక్షన్ ఏంటి? అంటే ఇంతమంది పబ్లిక్ ఫేస్బుక్లలో దీంట్లో రియాక్ట్ అవుతున్నారు కదా, అసలు ఒక భర్తగా నీ రియాక్షన్ ఏంటి? అంటే బేసిక్గా ఏ సందర్భంలో ఉన్నారు ఏదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు అంటే తన స్టేజ్ మీద అన్నాడు, వెనక్కి వచ్చి వారం ఏదో ఇచ్చింది అంటే లేదు, మళ్ళీ అలీ గారు రెస్పాండ్ అయ్యారు, కాదు అలాంటిది ఏం లేదు అని. లేదు, ఆ రోజు అయిపోయిన తర్వాత నాకు ఆ రోజు మా అబ్బాయి పుట్టినరోజు, నాకు అదే చెప్పారు అలీ గారు, అదే చెప్పారు. ఆ రోజు అయితే సుమ ఆ రోజు కొంచెం ముందుగా రావడానికి వెళ్ళి అలీ గారు కొంచెం మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసి అడిగి పర్మిషన్ అడిగి వచ్చింది, చెప్పొచ్చింది. అంటే కొంచెం మీరు కొంచెం హెల్ప్ చేయండి, మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసి. దానికి ఏదో నాన్నప్పుడు అన్నిటికీ లిటరల్ మీనింగ్లు మనం లాగకూడదు ఇప్పుడు, ఎందుకంటే అలీ గారు ముందు నుంచి జోకులు ఉంటుంది కాబట్టి ఓకే, కొన్నిసార్లు అది కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, దానికి చెప్పే విధానం ఉంది, మన కొంచెం హర్టింగ్గా ఉంది అంటే ఆయన ఎవరైనా కరెక్ట్ చేసుకుంటారు. ఏదైనా ఎవరు పడితే వాళ్ళు, ఇప్పుడు అలీ గారిని అంటేనే కదా ఇప్పుడు నాకు పేరు వచ్చేది, పేరున్న వ్యక్తిని అంటే కదా కామెంట్ చేస్తే కదా, అలా అందరూ ఎవరికి వాళ్ళు, ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఎవరికి వాళ్ళు వీడియో పెట్టేయడం. మీకు చెప్తున్నా ఏమనుకుంటున్నారు మీరు, ఇలా ఎవరి కాళ్ళు పెట్టేస్తున్నారు. ఇప్పుడు దానికి ఫ్రీ అయిపోయింది, తప్పులేదు, కానీ నేనంటుంది మరీ అంతలాగా అక్కర్లేదు. ఇప్పుడు నా గొప్పతనం చాటుకోవడం కోసం ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడక్కర్లేదు. కరెక్ట్, పద్ధతి ఉంది. అందరూ అనుకుంటున్నట్టు సుమ వార్నింగ్ ఇచ్చింది లేదు, ఏమీ లేదు. ఆ తర్వాత మొన్న ఈ మధ్యనే మళ్ళీ అలీ గారికి ఆయన షోలో వెళ్ళి సుమ కూడా జనాలు అనుకుంటే అంటే ఓకే, ఎంత చనువు ఉన్నా హీరోయిన్స్ తోటి ఎంత చనువు ఉన్నా కూడా అది నేను కామెంట్ చేయకూడదు. నేను క్లారిఫై చేసింది ఈ ఆస్పెక్ట్, ఇది ఏమీ లేదు, ఈ మనస్పర్ధల్లో ఏం లేవు, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, ఇంట్లో తెలుసు కాబట్టి. ఓకే, రైట్. మీరిద్దరు ఇంత బిజీగా ఉన్నారు కదా, తను బిజీ, నువ్వు కూడా బిజీ, అసలు పిల్లలకి ఎట్లా టైం కేటాయిస్తున్నారు అసలు? ఆ విషయం తనే గ్రేట్. నేను ఇంతకు ముందు కూడా క్లియర్గా చెప్పున్నా, నాకు లిటరల్గా ఏమీ తెలియదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పిల్లలు మొత్తం చూసుకొని వాళ్ళకి ఇచ్చేసి ఫోన్లు ఎక్కడికి పంపించాలి, ఏం చేయాలి, వాళ్ళకి మొత్తం అంతా తనే చూసుకుంటుంది టోటలీ. నేను మొన్న ఇంటర్వ్యూలో చూశాను, చెప్తుంటే షూటింగ్ నుంచి వచ్చాక హోంవర్క్ తను చేయిస్తుంటే నేను షాక్ అయ్యాను. మొత్తం అంతా దగ్గరుండి హోంవర్క్ చేయించే నువ్వే రాసావు అంటే ఏం వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకేమో చిరాకు వచ్చేస్తుంది. 2 నిమిషాల తర్వాత మన హోంవర్క్లే మనం చదువుకునే రోజులు సరిగ్గా చేయలేదు, ఇప్పుడు ఇంకొకళ్ళ హోంవర్క్ అంటే నేను చెప్తున్నా, దానికి కూర్చొని చెప్తుంటే వాళ్ళకి ఏంటంటే పిల్లలకు నాగ్ చేస్తుంటారు, ఒకటికి 10 సార్లు అడుగుతుంటారు. నాకు చిరాకు వచ్చింది, చూసా ఇంకా ఇది ఇప్పుడు టైం వేస్ట్ కదా, నేనే రాసిచ్చేసాను. ఆ తర్వాత నుంచి వద్దు బాబు నీకు చెప్తే. అంత ఓపికగా ఎలా చేస్తుంది తను, గ్రేట్ చాలా. ఎందుకంటే అంత అంత టైర్డ్, ఆమె ఎంత బిజీయో తెలుసు మనకి, అయినా వచ్చి ఇంట్లో చాలా గ్రేట్. ఎందుకంటే మామూలుగా ఒక మినిమం ఇప్పుడు స్టార్ మహిళ అనేది చేయాలంటే ఒక 45 నిమిషాలు ప్రోగ్రామ్, అంటే 1 అవర్ ప్రోగ్రామ్ అవుట్పుట్. సో 45 నిమిషాలు ఎంతో రావాలంటే మినిమం రన్నింగ్ టైం అంటాం కదా, 2 గంటలు రావాలి. వచ్చిన వాళ్ళు అంటే న్యాచురల్గా వాళ్ళతో మాట్లాడించాలి. అందరూ యాక్టివ్ పర్సన్స్ రారుగా, డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ కోరికలు ఉంటాయి, వాళ్ళు రావాలి. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, వేసిన జోగు వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి, సరదాగా రావాలి, వాళ్ళతో చేయించాలి. పైగా గేములు, ఏముంటుంది గేమ్, ప్రతిరోజు చిన్న చిన్న మార్పులతో చేర్పులతో. సో అంతకాలం నడిపించడం ఇవన్నీ, పైగా 2.5-3 గంటల సేపు, 2 గంటలు అయితే మినిమం పడుతుంది ఈచ్ ఎపిసోడ్. డ్రెస్ చేంజ్, మళ్ళీ వచ్చి చేంజ్ చేసుకోండి, మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంకో, అలా 4 ఎపిసోడ్ అంటే 8 గంటలు 9 గంటలు లైఫ్ రావట్లేదు తనకి. రియాలిటీ షోస్ చేసి 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 అదే మాటలు మాట్లాడి అక్కడే అంటే గొప్పతనం, తనలో ఉన్న గొప్పతనం ఎక్కడ బయటపడుతుందంటే, మాట్లాడి ఆపకుండా మాట్లాడకుండా మాట్లాడించింది అంటే సేమ్ వాయిస్ కొన్నేళ్ల నుంచి రోజు 1 గంట సేపు మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేలాగా చూడడం అనేది చాలా గ్రేట్. అంటే అప్పుడు సమయస్ఫూర్తి, ఆ సందర్భానికి తగ్గట్టుగా తను మలుచుకుంటూ వెళ్తుంది.
అడాప్ట్ చేసుకుంటుంది. దానివల్లే కదా అందరూ ఇంటికి వచ్చి అవే మాటలు మా నిద్రలో మాట్లాడిన మాటలు అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అసలు పాపం అంటే బేసిక్గా వచ్చిన దగ్గర ఇంత టైర్డ్ అయిపోయిన తర్వాత మెలకు రాదు. ఓయా. సి ఎవరైనా నిద్రలో మాట్లాడుతున్నారంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంది. పాపం వచ్చిన దగ్గర నుంచి ఈ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తిండి తినాలి, ఈ లోపల నెక్స్ట్ డే స్కూల్కి ఏంటి, పుస్తకాలు ఏంటి, చూసారా చేశారా అనుకోవడం. 9:30, 9:45 కల్లా ఠాపాక్ నిద్రలో ఉంటుంది. ఇంకా మేలుకొని పాపం యా, వెరీ హార్డ్ వర్క్. తప్పదు. సి ఒక్కొక్కళ్ళకి ఒక టైం వచ్చినప్పుడే చేయాలి. కరెక్ట్. నాకు లేని టైంలో నేను చేస్తా అంటే కుదరదు, ఉన్న టైంలోనే చెయ్యాలి. అండ్ అందరూ కావాలంటే ఇప్పుడు